నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. వయసు 100 నిండుతుంది, శరీరంలో సత్తువ లేదు, పైగా కుక్క కాటు. కానీ ప్రాణం మీద ఆశ చావలేదు. వైద్యం కోసం పడరాని పాట్లు పడింది. 95 మంగల్బారి మొహరా ఒడిశాలోని నువాపాడ జిల్లాలో జరిగిన ఈ సంఘటన మానవత్వం నిద్రపోతున్న నేటి సమాజానికి అద్దం పడుతుంది. ఒడిశా రాష్ట్ర వ్యాప్తంగా డ్రైవర్ల సమ్మె, అది వారికి ఒక హక్కు కావచ్చు, కానీ మంగల్బారి మొహరా లాంటి వారికి అది జీవన మరణ సమస్యగా మారింది. ప్రైవేటు వాహనాలు లేవు, అంబులెన్స్ పిలవాలనే ఆలోచన కూడా వారికి రాలేదు. ప్రాణం నిలబెట్టుకోవడానికి ఒకే ఒక్క మార్గం కాలినడక. కాలు కింద పెడితే కష్టం, అయినా ఆ వృద్ధురాలు ధైర్యం చేసింది. కుమారుడు గుర్దేవ్ మహారాజ్ చేతిని అందించి నడిపించాడు. 10 కిలోమీటర్లు, 10 అడుగులు కాదు. కుక్క కరిచిన బాధ, వయసు భారంతో పాటు రోడ్డుపై నడక. సినపాలి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు చేరుకోవడానికి పడిన ఆ శ్రమ ఏ మాటల్లో వర్ణించగలం. టీకా వేయించుకుంది, ఊపిరి పీల్చుకుంది, కానీ విశ్రాంతి లేదు. వెనక్కి తిరిగి ఇంటికి వెళ్ళాలి. మళ్ళీ అదే 10 కిలోమీటర్లు, అదే కుమారుడి చేతి సాయం, అదే కర్ర నడక. మొత్తం 20 కిలోమీటర్లు. 95 వయసులో ఈ లోకంలో బ్రతడానికి ఆమె పడిన తపన గుండెల్ని మెలిపెడుతుంది. ఈ సంఘటనపై స్పందించిన అధికారులు విచిత్రమైన సమాధానాలు ఇచ్చారు. డ్రైవర్ల సమ్మెకు బాధ్యత వహించాలని. వీడియో అంటే అంబులెన్స్ కేవలం తీసుకువెళ్లడానికే కానీ తిరిగి తీసుకురావడానికే కాదని మెడికల్ ఆఫీసర్ అన్నారు. ఒక మనిషి ప్రాణం కన్నా నిబంధనలే ముఖ్యమా? వయసు మీద పడిన వారికి కనీస సాయం కూడా చేయలేని దుస్థితి ఇది. మంగల్బారి మొహరా ధైర్యం గొప్పది, ఆమె దీక్ష ఆదర్శప్రాయం. కానీ ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా ప్రభుత్వాలు, సమాజం ఏం చేస్తుంది? ఈ డ్రైవర్ల సమ్మెల మధ్య సామాన్య ప్రజల ప్రాణాలకు ఎవరు హామీ? ఇది కేవలం ఒక వృద్ధురాలి కథ కాదు, మన వ్యవస్థ ఎదుర్కొంటున్న మానవత్వపు ప్రశ్న.